మీరు ఇన్వెస్ట్ చేయబోయే ఈ ప్రాపర్టీకి 3 సైడ్స్ రోడ్ యాక్సెస్ ఉండి 6 మంత్స్లో 40% అప్రిషియేషన్ వచ్చేదై ఉండి 50 స్క్వేర్ యార్డ్స్ ఎక్స్ట్రా స్పేస్ మీ ప్రాపర్టీకి ఫ్రీగా కలిసి వస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి డీల్స్తో ఒక ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీ ఖచ్చితంగా లిటిగేషన్లో ఉండి ఉంటుంది అని అనుకుంటున్నారు కదా. ఈ బెనిఫిట్స్ అన్నీ ఉండి క్లియర్ టైటిల్స్తో ఇన్వెస్ట్ చేయడానికి 100% సేఫ్గా ఉన్నటువంటి ఒక ప్రాపర్టీని మీకు ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. నా పేరు వంశీకోట. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి హాట్ డీల్స్ ఉన్నప్పుడల్లా ఈ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను అండ్ మీ సబ్స్క్రిప్షనే మాకు ఎంకరేజ్మెంట్. ఇంకా ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే ఇది శిల్పా ఇన్ఫ్రాటెక్ వారు డెవలప్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్. ఇది హైదరాబాద్కి వెస్ట్ సైడ్లో ఉన్నటువంటి సదాశివపేట్ దగ్గర ఉంది. వైట్ కలర్లో ఉన్నదంతా సదాశివపేట్ టౌన్ లిమిట్స్ అయితే మన వెంచర్ వచ్చేసి ఆ లిమిట్స్లోనే ఉంది. ఈ వెంచర్కి 2 సైడ్స్ రోడ్ ఉంది. వెస్ట్ సైడ్లో సదాశివపేట్ నుండి వికారాబాద్కు ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ ఉంటే సౌత్ సైడ్కి కంబాలపల్లి విలేజ్కి వెళ్ళేటువంటి 60 ఫీట్ రోడ్ ఉంది. స్ట్రాటజికల్గా మంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్న లొకేషన్లో ఉంది ఈ వెంచర్. సదాశివపేట్ టౌన్ లిమిట్స్లో ఉండటం, మెయిన్ రోడ్ సైడ్ బిట్ అవ్వటం అండ్ కార్నర్ బిట్ వెంచర్ కావటం, ఆ కార్నర్ బిట్కి కూడా వెస్ట్ అండ్ సౌత్ డైరెక్షన్లో రోడ్ ఉండటం వల్ల కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి, ఆఫీసెస్ అండ్ షటర్స్ వేసుకోవడానికి వెస్ట్ ఫేసింగ్ అండ్ సౌత్ ఫేసింగ్ ప్లాట్స్ మనకి ఈ వెంచర్లో ఉన్నాయి. ఈ వెంచర్కి ఆపోజిట్లో ఇంకొక వెంచర్ చేస్తున్నారు. ఆ వెంచర్ డెవలప్మెంట్స్ రీసెంట్గా స్టార్ట్ అయ్యాయి అండ్ ప్రైసింగ్ వచ్చేసి 16,000 పర్ స్క్వేర్ యార్డ్గా లాంచ్ చేస్తున్నారు. అదే మన వెంచర్ ప్రైసింగ్ వచ్చేసి ప్రస్తుతానికి 12,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్గా ఉంది. వెంచర్ డీటెయిల్స్ కనుక చూస్తే టోటల్ ప్రాజెక్ట్ ఏరియా వచ్చేసి 29 ఎకర్స్ ఉంటే నెంబర్ ఆఫ్ ప్లాట్స్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 330 యూనిట్స్ ఉన్నాయి. ఈస్ట్ వెస్ట్ అండ్ కార్నర్ ప్లాట్స్ మనకి ఉన్నాయి. ఇది ల్యాండ్ కన్వర్షన్ చేసినటువంటి డిటిసిపి అప్రూవ్డ్ రెరా సర్టిఫైడ్ వెంచర్. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 40 ఫీట్ విడ్త్తో ఉన్నాయి. ఎనీ అదర్ డిటిసిపి వెంచర్లో ఉండేటువంటి ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. గ్రాండ్ ఎంట్రన్స్ గేట్వే, ల్యాండ్స్కేపింగ్, ఎవెన్యూ ప్లాంటేషన్, ఎలక్ట్రిసిటీ అండ్ స్ట్రీట్ లైట్స్, అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ విత్ ఓవర్ హెడ్ ట్యాంక్, డ్రైనేజ్ సిస్టమ్ విత్ ఎస్టీపీ, కాంపౌండ్ వాల్, పార్క్ విత్ వాక్ ఏరియా అండ్ ప్లే ఏరియా, ఇలా ఇంకా చాలానే ఉన్నాయి. ఆల్రెడీ ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నటువంటి ఈ పర్టికులర్ వెంచర్లో ఇన్వెస్ట్ చేయడం గుడ్ డెసిషన్ అయితే ఇదే వెంచర్లో ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయడం అనేది గ్రేట్ డెసిషన్ అవుతుంది. అదేలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్లాక్స్ చూస్తే ప్రతి బ్లాక్లో వెస్ట్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి. కానీ ఈ బ్లాక్లో మాత్రమే సింగిల్ ప్లాట్స్ ఉన్నాయి. అవి కూడా వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ మాత్రమే. ఇక్కడ మీరు గమనిస్తే క్రీమ్ బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్డ్ లైన్స్ ఉన్నాయి. ఇది మన వెంచర్ నుంచి వెళ్తున్న నాలా కనెక్షన్. గవర్నమెంట్ వాటర్ పైప్ లైన్ ఇక్కడ నుండే వెళ్తుంది. ఈ బ్లాక్లో కనుక చూస్తే ఆ పైప్ లైన్ పార్క్ పక్క నుండి పోతుంది. అదే ఈ బ్లాక్లో కనుక చూస్తే ప్లాట్ పక్క నుండి పోతుంది. అయితే ఇక్కడ పైప్స్ వేశాక ఈ స్పేస్ అంతా మట్టితో రీఫిల్ చేస్తారు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్స్కి ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది ఈ ఏరియా అంతా. అంటే మనకి ఎక్స్ట్రా 50 స్క్వేర్ యార్డ్ స్పేస్ బెనిఫిట్ వస్తుంది అన్నట్టు. ఆ ఎక్స్ట్రా స్పేస్లో మనం పర్మనెంట్ స్ట్రక్చర్స్ కట్టుకోవడానికి మాత్రం ఉండదు, కానీ మనం దానిని మన ఓన్ ప్లాట్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. అంటే బ్యాక్ యార్డ్ లాగా, కార్ పార్కింగ్ లాగా, లేదా గార్డెన్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నటువంటి ప్లాట్ ఈ హోల్ వెంచర్లోనే బెస్ట్ వన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వెంచర్కి మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ ఉంటే సెకండ్ గేట్ వచ్చేసి ఇక్కడ ఉంది. అంటే సెకండ్ ఎంట్రన్స్కి ఫస్ట్ బిట్లో ఈ ప్రాపర్టీ ఉంది. ఈ ప్రాపర్టీకి సౌత్ సైడ్ ఎంట్రన్స్ కూడా పెట్టుకోవచ్చు అండ్ కమర్షియల్గా షట్టర్స్ కూడా వేసుకోవచ్చు. అప్పుడు ఆ షట్టర్ వచ్చేసి సౌత్ ఫేసింగ్గా ఉంటుంది. ఇంకొక హాట్ డీల్ వచ్చేసి ఈ ప్లాట్కి వెస్ట్ సైడ్లో డెడ్ ఎండ్ ఉంది అండ్ ఈ రోడ్ స్పేస్ని కూడా ఆపోజిట్ వాళ్ళతో కలిసి షేర్ చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉన్న ఈ ప్రాపర్టీ యొక్క హాట్ డీల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఒక్కసారి రివర్స్ చేసినట్టయితే సదాశివపేట్ టౌన్ లిమిట్స్లో ఉండటం, ముంబై హైవేకి 25,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంటే అదే ముంబై హైవేకి 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఈ ప్రాజెక్ట్లో ప్రైస్ వచ్చేసి 12,500. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి 3 to 4 మంత్స్లో మన రోడ్కి ఆపోజిట్లో ఉన్న వెంచర్లో 16,000 పర్ స్క్వేర్ యార్డ్కి లాంచ్ చేస్తున్నారు. థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి స్ట్రాటజికల్గా మంచి లొకేషన్లో ఉండటం అండ్ డిటిసిపి అప్రూవ్డ్ అండ్ రెరా సర్టిఫైడ్ వెంచర్ అవ్వటం. ఫోర్త్ ఫ్యాక్టర్ వచ్చేసి ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే 3 సైడ్స్ రోడ్ ఉండటం, అందులో రెసిడెన్షియల్ హౌస్ కోసం ఈస్ట్ ఫేసింగ్ అండ్ కమర్షియల్గా షటర్ వేసుకోవడానికి సౌత్ ఫేసింగ్ ఉండటం. ఫిఫ్త్ ఫ్యాక్టర్ వచ్చేసి వెంచర్లో ఉన్నటువంటి ఆల్టర్నేట్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ గేట్కి ఫస్ట్ బిట్ ప్రాపర్టీ అవ్వటం. సిక్స్త్ ఫ్యాక్టర్ వచ్చేసి మన ప్లాట్ ఏరియాకి 50 స్క్వేర్ యార్డ్ స్పేస్ అడిషనల్గా ఫ్రీగా కలిసి రావటం.
నేను ఇచ్చే ఐడియా ఏంటంటే టోటల్ ప్లాట్ ఏరియా 455 స్క్వేర్ యార్డ్స్ ఉంటే అందులో 255 స్క్వేర్ యార్డ్స్ ఏరియాలో రెసిడెన్షియల్ పర్పస్లో కన్స్ట్రక్షన్ చేసుకుని అండ్ ఫ్రీగా వచ్చినటువంటి 50 స్క్వేర్ యార్డ్స్లో కార్ పార్కింగ్ అండ్ గార్డెన్ ఏరియాలో యూస్ చేసుకుని అండ్ రిమైనింగ్ 200 స్క్వేర్ యార్డ్స్లో సౌత్ సైడ్కి కమర్షియల్గా షట్టర్స్ వేసుకోవచ్చు. ఈ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తే జస్ట్ 1 to 2 ఇయర్స్లో చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసి రీసేల్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. రీసేల్కి కూడా మంచి రేట్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కొన్ని హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయబడి ఉన్నాయి అండ్ ఆల్మోస్ట్ 60 సింప్లెక్స్ హౌసెస్ దాకా బుకింగ్స్ కూడా అయ్యాయి. అంటే ఈ వెంచర్లో ఆల్రెడీ ఆక్యుపెన్సీ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఉండాలి అనుకునే కస్టమర్ యాంగిల్లో కనుక చూస్తే హైవేకి 25,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. అదే హైవేకి జస్ట్ 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ వెంచర్లో ఇన్వెస్ట్ చేస్తే 50%లోనే సేమ్ ల్యాండ్ ఏరియా మీకు 12,500కే వస్తుంది. అంటే సగానికి సగం అనమాట. మీకు ఈ హాట్ డీల్ ప్రాపర్టీ నచ్చితే ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి. మీరు డిసైడ్ అయ్యే టైంకి ఈ ప్రాపర్టీ కనుక సేల్ అవుతే సిమిలర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్న వేరే ప్రాపర్టీస్ని షేర్ చేస్తాను. అండ్ టైం కుదిరినప్పుడల్లా ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.